నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మన దగ్గర రిజల్ట్స్ కూడా చాలా బావుంటాయి. క్లాసెస్ నేనే తీసుకుంటాను. డైట్ నేనే ఇస్తాను. మీతో డౌట్స్ క్లియర్ చేసేదన్నీ నేనే. సో, మీకు ఆ టెన్షన్ లేదు. మీరు 1 మంత్ టు 3 మంత్స్ మినిమమ్ జాయిన్ అయితే, ఇంక మీరు 3 మంత్స్ జాయిన్ నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ అయినా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అది మాత్రం డెఫినెట్‌లీగా ఉంటది. సో, యెస్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఎక్కడ కనిపించినా నన్ను ఈ క్వెషన్ మాత్రం చాలా అడుగుతా ఉంటారు. సో, ఒకసారి నేను చెప్తాను చూడండి. బెల్లీ ఫ్యాట్ అనేది అబ్బాయిలకి, అమ్మాయిలకి ఒక్కొక్కలాగా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విమెన్‌కి మనకి యూజువల్‌గా ప్రెగ్నెంట్, డెలివరీ తర్వాత ఒకలాగా ఉంటది. మెన్‌కి ఏంటంటే బాగా కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ ఏం లేక వస్తుంది. బట్ మనకి ఎట్లాంటి బెల్లీ ఫ్యాట్ అయినా, ఏ ఫ్యాట్ అయినా ఓవరాల్ బాడీ చేస్తా ఉంటేనే ఆటోమేటికల్లీ ఆ ఫ్యాట్ అయినా కరిగిపోతది. కానీ కొంచెం ఎక్కువ కోర్ స్ట్రెంథెనింగ్ కూడా చేసుకోవాలి. అంటే మనకు తగ్గడానికైనా సరే, ఎక్కువ కోర్ మీద చేసుకున్నప్పుడు మనకి స్ట్రెంథెన్ అవ్వడానికైనా, కొంచెం పొట్ట మంచిగా జల్ది తగ్గడానికైనా అన్నీ హెల్ప్ అవుతది. అండ్ వీటితో పాటు నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవి తప్పకుండా ఫాలో చేయండి. లేకపోతే ఎందుకంటే ఇయి లేకపోతే ఇంకేవి పని చేయమనమాట. నైట్ ఎర్లీగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. 10 ఆర్ 11కి పడుకోవాలి. అందరూ మర్చిపోతున్నారు. అక్కడి నుంచి అన్ని రోగాలు స్టార్ట్ అవుతున్నాయి. సో, 10 ఆర్ 11కి పడుకోవడం ఇంక తప్పకుండా. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి అట్‌లీస్ట్ ఒక 15 నిమిషాలైనా, జస్ట్ 10 నిమిషాలైనా సింపుల్ వాక్ తీసుకోండి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేక కూడా అలా పొట్ట ఎక్కువ అవుతోంది. పొట్ట ఒకటే కాదు, చాలా హెవీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువైపోవడం, ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ అసలు ఎగ్స్ తక్కువైపోవడం, ఇలా చాలా వస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ కేసెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలా హెవీ వస్తున్నాయి. సో, జస్ట్ కొంచెం ఎక్కువసేపు వాకింగ్ తీసుకోండి. అండ్ తినడం, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో టైంకి తినండి. ఈవినింగ్ 6:30 తర్వాత ఏం తినకండి. అండ్ తినే హాఫ్ అన్ అవర్ కంటే ముందు జస్ట్ ఇంత వార్మ్ వాటర్‌లో లెమన్ వేసుకొని తాగండి. యాపిల్ సైడర్ వెనిగర్ లాగా మనకి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ రన్‌లో కూడా మంచిగా పనిచేస్తది. ఫ్యాట్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తది ఈ ప్రాసెస్ అంతా. రైట్. ఇప్పుడు నేను ఆసనాస్ చూపిస్తాను. ఇవి రెగ్యులర్‌గా ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని సైడ్ నుంచి చూడండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని లెఫ్ట్ లెగ్ శిశుపాలాసన తీసుకుంటాం కదా, హోల్డ్ చేసేసి స్పైన్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ బ్యాక్, exhale, slowly bend forward. Inhale back, exhale, slowly bend forward. Inhale back, exhale, slowly bend forward. ఇది 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మనం రైట్ లెగ్ మీద చేసే ప్రతి ఆసన లెఫ్ట్ లెగ్ మీద కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ క్లోజ్ చేసేసి జస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకొని మీకు ఎంత వీలవుతే అంత బెండ్ తీసుకోండి. మీరు ఇక్కడ హోల్డ్ చేసుకోగలుగుతారా, జస్ట్ లేకపోతే ఇలా ఫార్వర్డ్ వెళ్ళగలుగుతున్నారా? ఎప్పుడైనా సరే స్పైన్ బెండింగ్ అనేది లోవర్ బ్యాక్ నుంచి ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. అప్పుడు స్పైన్కి కూడా చాలా మంచిది. ఇలా పొట్ట మీద పడే ఆసనాస్ ఏదైతే ఉన్నాయో, పీసీఓడి, పీసీఓఎస్, రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది. సో, ఇంటర్లాక్ తీసుకొని ఎల్బోస్ని పుష్ చేయండి. ఇలా మీకు కోర్లో కూడా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది ఒక 20 to 30 రౌండ్స్ తీసుకోండి. సేమ్ ఈ లెగ్ మీద కూడా 2 ఆసనాస్ రిపీట్ చేసుకోండి. రైట్. శిశుపాలాసన నుంచి ఫార్వర్డ్ బెండ్స్ ఒక 10 రౌండ్స్, ఇది ఒక 20 to 30 రౌండ్స్. 2 ప్రాపర్ రిపిటేషన్ రానివ్వండి. ఇప్పుడు స్పైన్ స్ట్రైట్ తీసుకొని కాళ్ళు 2 మ్యాక్సిమం గ్యాప్ తీసుకొని ఇలా సైడ్స్కి స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని నెక్స్ట్ నెక్ రిలాక్స్డ్, రైట్ స్పైన్ స్ట్రైట్. అండ్ నౌ స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ ఫార్వర్డ్ కాల్ తీసుకొని స్పైన్ స్ట్రైట్, స్లోలీ ఫుల్ స్ట్రెచ్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7. హాయిగా కూడా ఉంటుంది మీకు చేసేటప్పుడు. 8, 9, 10,
11 ఇలా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. వచ్చిన తర్వాత స్లోగా సెంటర్. ఇప్పుడు స్పైన్ స్ట్రైట్ తీసుకొని లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. రైట్ లెగ్స్ అప్ తీసుకొని హ్యాండ్స్ అప్ తీసుకొని చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్, స్లోలీ ఓపెన్. ఎంగేజ్ చేసి పెట్టండి కోర్ని. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఆసన. మళ్ళీ ఇన్హేల్ పైకి, exhale open, inhale back, exhale open, inhale back, exhale open. ఇది ఒక 20 రౌండ్స్ రిపీట్ చేసుకొని కొంచెం ఊడ్చుకోండి. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి దాంతో. స్లోగా సెంటర్ తీసుకుని ఇంటర్లాక్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే నెక్ లిఫ్ట్ చేయకూడదు. అన్నీ చేసుకోవచ్చు కానీ నెక్ లిఫ్ట్ చేయకపోతే సరిపోతుంది. రైట్. సో స్లోగా ఫార్వర్డ్. రైట్ ఇలా తీసుకోండి నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే. ఎవ్రీ వన్ ఎల్స్ అప్ సైడ్ వచ్చేసి స్పైన్ స్ట్రైట్ తీసుకో, నెక్ రిలాక్స్ పెట్టేసుకొని స్టార్ట్. 1 2 3 4 5 6. Engage your core. 7 8 9 10. Relax for a moment. ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. మళ్ళీ 10 రౌండ్స్, మళ్ళీ రిలాక్స్, మళ్ళీ 10 రౌండ్స్, మళ్ళీ రిలాక్స్, మళ్ళీ 10 రౌండ్స్. అట్లా ఒక త్రీ రౌండ్స్ వచ్చేలా చూడండి. అంటే ఓవరాల్గా 30 రౌండ్స్ వస్తాయి మనకి కంఫర్టబుల్గా. సో 30 రౌండ్స్ రానివ్వండి. 30 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా స్పైన్ స్ట్రైట్ తీసుకొని రిలాక్స్ పెట్టుకొని యాంకిల్ హోల్డ్ చేసి స్లోగా లిఫ్ట్ చేయండి బాడీ. చేతి బందాసన్. స్లోగా రిలాక్స్. నేవెల్ అనేది అప్వర్డ్స్ పాయింటింగ్ ఉండాలి. మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతే. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్. మళ్ళీ ఇన్హేల్ పైకి, exhale down, inhale up, exhale down, inhale up, exhale slowly down. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 10 రౌండ్స్ ఇచ్చిన తర్వాత తప్పకుండా మీరు ఒకవేళ 20 రౌండ్స్ అలా చేసేది ఉంటే ఒకేసారి 20 వెళ్ళొద్దు. 10 రౌండ్స్ కంప్లీట్ లెగ్ రిలాక్స్, ఆ తర్వాత ఇంకో 10 రౌండ్స్ అలా వెళ్ళండి. రైట్. ఇప్పుడు హ్యాండ్స్ అప్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. ఓవరాల్ బాడీకి కూడా మంచి మూమెంట్ వస్తుంది మీకు. ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని స్లోలీ సెంటర్, రిలాక్స్, రిలాక్స్ ఫర్ ఎ మూమెంట్. ఇప్పుడు సైడ్కి తిరిగి స్లోలీ ఫార్వర్డ్, డైరెక్ట్ ప్లాంక్ వచ్చేసి రిలాక్స్ ఇన్ చైల్డ్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, ప్లాంక్, రిలాక్స్ చైల్డ్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, ప్లాంక్, రిలాక్స్ చైల్డ్. స్లోగా ఫార్వర్డ్, ప్లాంక్, రిలాక్స్. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ మినిమం వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా సెంటర్. సుఖాసన్. కాసేపు ప్రాణాయామ ఆర్ మెడిటేషన్ తీసుకోండి. డీప్ బ్రీత్స్ కూడా చాలా మంచిది ఫ్యాట్ లాస్ అవ్వడానికైనా, మనల్ని కామ్ చేయడానికైనా. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా లేనిపోని రోగాలు చాలా వస్తాయి, ఫ్యాట్ కూడా అసలు కరగదు. సో మీరు స్ట్రెస్ తగ్గితేనే ఫ్యాట్ కూడా కరుగుతుంది. సో తప్పకుండా ప్రాణాయామం ఉండాలి, బ్రెత్ వర్క్ ఉండాలి. సో జస్ట్ ఒక 5 minutes బ్రెత్ వర్క్ తీసుకొని ప్రాణాయామం, నాడీ శోధన అలా తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదా, ఏదైనా అంతే. ఫిజికల్ యాక్టివిటీ పెట్టండి. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కలాగా ఉంటుంది. ఒకళ్ళకి గంట చేస్తే సరిపోతుంది, కొంతమంది గంట సేపు సరిపోదు. ఒక గంట యోగా చేసుకుంటే తప్పకుండా ఇంకొక గంట వాకింగ్ మినిమం వెళ్ళాలి. ఎవరమైనా వాకింగ్ వెళ్ళాలి. అది గంట వెళ్తారా 2 గంటలు వెళ్తారా మీ వెయిట్ని బట్టి, మీ హైట్, మీ వెయిట్, మీరు ఎంత ఉన్నారు దాన్ని బట్టి ఉంటుంది. మీ బాడీ టైప్ని బట్టి మోస్ట్లీ. ఇప్పుడు కఫా బాడీ టైప్ ఉన్న వాళ్ళకి గంట చేస్తే సరిపోతుంది. సో గంట
యోగా ఉండాలి, గంట వాకింగ్ ఉండాలి అండ్ రోజంతా వాళ్ళు యాక్టివ్గా కూడా ఉండాలి ఫుడ్తో పాటు. ఇప్పుడు వాత పిత్త ఉన్న వాళ్ళకి మోడరేట్గా గంట యోగా ఉండి గంట వాకింగ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అలా మీ బాడీ టైప్ని బట్టి మీరు మెదులుకోండి, డెఫినెట్లీ తగ్గుతారు. రోగాలు కూడా తగ్గించుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో హెల్త్ మీద దృష్టి పెట్టండి, ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఓం నమః.